ది జర్నీ, పేజ్ నెంబర్ 81. ది జర్నీ అంటే ప్రయాణం. చాలా జాగ్రత్తగా అండి. ఆఫ్టర్ స్పెండింగ్ ఎ లీజర్లీ సండే అట్ హోమ్, ఎ వెరీ థాట్ ఆఫ్ ది రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ టైరింగ్. ది వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ వెరీ టైరింగ్. అంటే సండే రోజు బాగా రెస్ట్ తీసుకొని మండే రోజు పనికి వెళ్ళాలి అంటేనే మనకు చాలా అలసటగా ఉంటుంది. ఆ యొక్క ఆలోచనే, ఆ మాటే చాలా అలసటగా ఉంటుంది. లెథార్జీ క్రీప్స్ ఇన్ ఇఫ్ ది హాలిడే కంటిన్యూస్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. లెథార్జీ కీప్స్ ఇన్. లెథార్జీ అంటే బద్ధకం, బద్ధకం వచ్చేస్తుంది. క్రీప్ అంటే పాకుట, క్రెప్ట్. అలానే దట్ ఈస్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై ప్లేస్ ఆఫ్ వర్క్ ఆఫ్టర్ స్పెండింగ్ 6 months ఎట్ హోమ్. అందుకని నేను అట్లా ఫీల్ అయ్యాను, లెథార్జీగా ఫీల్ అయ్యాను, బద్ధకంగా ఫీల్ అయ్యాను. 6 నెలలు సెలవు పెట్టి ఇంట్లో గడిపిన తర్వాత ఇప్పుడు నేను వర్క్కు వెళుతున్నాను, నాకు చాలా బద్ధకంగా ఉంది, వెళ్ళాలని లేదు. ది ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ టు లీవ్ బిహైండ్ మై న్యూలీ వెడ్ వైఫ్ అండ్ గో టు ఎ ఫార్ ఆఫ్ ప్లేస్ డిడ్ నాట్ హెల్ప్ ఐదర్. నిజం ఏంటంటే ఇక్కడ ఐ వాజ్ టు లీవ్ బిహైండ్ మై న్యూలీ వెడ్ వైఫ్, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నా భార్యను వదిలిపెట్టి, అండ్ గో టు ఎ ఫార్ ఆఫ్ ప్లేస్, చాలా దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి వర్క్ చేయాలంటే నాకు అది ఇష్టం లేదు. అర్థమైందా? డిడ్ నాట్ హెల్ప్ ఐదర్, అది కూడా నాకు దోహదం చేయట్లే వెళ్ళటానికి. అండ్ ఆబ్వియస్లీ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. ఆబ్వియస్లీ, క్లియర్లీ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో. నేను వెళ్ళాలని అనుకోవటం లేదు ఆఫీస్కి. వెళ్ళి పెట్టి చూపించండి. హౌఎవర్ ఐ ఫైనల్లీ డిడ్ డిసైడ్ టు గో. అయితే ఏదేమైనప్పటికీ చిట్ట చివరికి ఐ ఫైనల్లీ డిసైడెడ్ టు గో, చివరికి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఐ డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్. అయితే మోయటానికి లగేజ్ పరంగా పెద్దగా ఏమీ లేదు. జస్ట్ ఏ ట్రంక్, ఒక ట్రంక్ పెట్టె మాత్రమే ఉంది, ఒక రేకు పెట్టె. అవర్స్ ఈజ్ ఎ హిల్లీ టెర్రైన్ వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్. మాది ఒక హిల్లీ టెర్రైన్, కొండ ప్రాంతం. అండ్ వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్, కార్లు తిరిగేటువంటి, బస్సులు తిరిగేటువంటి రోడ్స్ ఉండవు అక్కడ. తార్ రోడ్లు ఉండవు, సిమెంట్ రోడ్లు ఉండవు. అండ్ దెర్ ఈజ్ నో సర్టెనిటీ దట్ వీఆర్ ఎవర్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ రోడ్స్. అండ్ దెర్ ఈజ్ నో సర్టెనిటీ, కనీసం భవిష్యత్తులో ఉన్న ఎప్పుడైనా రోడ్లు వస్తాయేమన్న గ్యారంటీ కూడా లేదు. ప్రస్తుతానికైతే ఆలోచన కూడా మాకు లేదు. ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ వీ డూ నాట్ క్యారీ బెడ్డింగ్. ఎస్, వచ్చేటప్పుడు వైల్ కమింగ్ హోమ్ వీ డు నాట్ క్యారీ బెడ్డింగ్, వచ్చేటప్పుడు బెడ్డింగ్ తీసుకొని రాలా. బిసైడ్స్ ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. పైగా ఈ టైం నేను ఎందుకు వచ్చానంటే ఇంటికి స్పెషల్ పర్పస్ మీద వచ్చాను, ఓ ప్రత్యేకమైన పని మీద. ఏంటి ఆ పని? టు గెట్ మ్యారీడ్, పెళ్లి చేసుకునే పని మీద వచ్చాను. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ది కస్టమ్స్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ. మా ట్రైబల్ సొసైటీ, మా యొక్క అడవుల్లో ఉండేటువంటి ట్రైబల్ సొసైటీ, ఆదిమ జాతి, అర్థమైందా? ఆ యొక్క ఆదివాసీ తెగకి సంబంధించినటువంటి పద్ధతులను అనుసరించి మా పెళ్లి జరిగింది. అండ్ టైమ్ ఫ్లూ, సమయం అలా ఎగిరిపోయింది, గడిచింది. అండ్ 5 months ఇంటూ మై మ్యారేజ్ ఐ రియలైజ్డ్ ఇట్. 5 నెలలు అయిపోయింది మ్యారేజ్ అయ్యి, నేను తెలుసుకున్నాను. ఇనిషియల్లీ, మొదట్లో ఐ థాట్ ఆఫ్ ఎక్స్టెండింగ్ మై లీవ్. నేను లీవ్ని పెంచుకుందామని అనుకున్నాను. ఈవెన్ టేకింగ్ అన్పెయిడ్ లీవ్, జీతం ఇగిపోయినా సరే సెలవు ఉంటే చాలు అని అనుకున్నా. బట్ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డాలీయింగ్, కొంచెం ఢిల్లీ డాలీయింగ్, తటపటాయించి వెళ్ళాలా వద్దా, సెలవు తీసుకోవాలా వద్దా అని అటు ఇటు బాగా ఆలోచించి ఐ ఫైనల్లీ డిసైడెడ్ అగెనెస్ట్ ఇట్ అంటే లీవ్ తీసుకోవటం. లీవ్, టేకింగ్ లీవ్ వితౌట్ పేమెంట్, శాలరీ లేకుండా లీవ్ తీసుకోవటం అనేది నాకు నచ్చలేదు. అందుకని దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాను. I finally decided against it because marriage had increased my responsibilities and I had got into debt. ఎందుకంటే మ్యారేజ్ నా యొక్క బాధ్యతల్ని పెంచింది, పైగా I had got into debt, నేను బాకీల్లో కూరుకుపోయాను. On my way home from the bus stop, my trunk had been carried by a porter. బస్ స్టాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నా యొక్క ట్రంక్ పెట్టని ఒక కూలీవాడు తీసుకొచ్చాడు. ది ప్రాబ్లమ్ నౌ వాజ్ we could not find anyone who could help me carry the trunk to the bus stop. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే was now, ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే we could not find anyone who could help me carry the trunk to the bus stop. బస్ స్టాప్కి ట్రంక్ పెట్ట తీసుకెళ్ళటానికి కూలీవాడు దొరకట్లా, ఇప్పుడున్న సమస్య అది. అట్ అనదర్ టైమ్ ఆఫ్ ది ఇయర్, అదే సంవత్సరంలో ఇంకో టైం అయితే వీ వుడ్ హ్యావ్ ఈజీలీ ఫౌండ్ సమ్వన్ టు హెల్ప్ మీ, నాకు హెల్ప్ చేయడానికి ఎవరైనా దొరికేవాళ్ళు.
బట్ నౌ మోస్ట్ ఆఫ్ ది విలేజర్స్ వర్ బిజీ ఇన్ ది ఫీల్డ్స్. ఇప్పుడేమో చాలామంది, దాదాపు విలేజర్స్ అందరూ కూడా పొలాల్లో బిజీగా ఉన్నారు. అండ్ నో బడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. నా కోసం సమయం కేటాయించడానికి ఎవరికి తీరిక లేదు. ఇన్ ఫ్యాక్ట్ క్యారింగ్ ది ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వర్రీ ఫర్ మీ. నిజానికి ఈ ట్రంక్ పెట్ట మోయటం నాకేం పెద్ద సమస్య కాదు, ప్రాబ్లం కాదు. ఎక్సెప్ట్ దట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. అయితే ఏంటంటే ఇక్కడ చిన్న సమస్య, నేను బాగా చదువుకున్నాను కాబట్టి, మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను కాబట్టి నా యొక్క ఎడ్యుకేషన్, అరే ఇంత చదువుకొని ట్రంక్ పెట్టి మూసుకుని వెళ్ళటం తల మీద పెట్టుకొని అని ఎవరన్నా అంటారేమో అని ప్రెస్టేజ్ క్వశ్చన్. అది మొయ్యటానికి కొంచెం నాకు అలా ఫీల్ అవుతున్నాను తప్ప అది నేను పెద్ద మొయ్యటానికి నాకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ది ఐడియా ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. నేను గవర్నమెంట్ ఆఫీసరు, ప్రజలు బాగా సంపాదిస్తున్న ఆఫీసరు ట్రంక్ పెట్టుకుని వెళ్తుంటే వాళ్ళకి చూడటానికి నచ్చదు, ఎగతాళి చేస్తారు. అది చెప్తున్నాడు. అదర్వైజ్ లేకపోతే అదే ఇంకో వేరే విధంగా అయితే, ఫర్ ఎ యంగ్ మ్యాన్ లైక్ మీ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ టు క్యారీ ఏ 20 kilo చెస్ట్ ఆన్ మై బ్యాక్. ఇంక వేరే విధంగా అయితే నాలాంటి యంగ్ మ్యాన్ ఒక 20 కిలోల చెస్ట్ అంటే బాక్స్ వీపు మీద పెట్టుకొని మోయటం పెద్ద కష్టమేమీ కాదు. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ. అది ఇష్యూయే కాదు, సమస్యే కాదు. ఫైనల్లీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. అయితే చివరికి మా నాన్నగారు ఒక సొల్యూషన్తో ముందుకు వచ్చాడు. దీనికి ఒక సమస్యకి పరిష్కారం ఏంటి? డోంట్ వర్రీ, ఐ మై సెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ ది డిరాంగ్. అరే అబ్బాయి నువ్వు బాధపడవాకు, ఐ మై సెల్ఫ్ విల్ సీ యూ ఎట్ డిరాంగ్. నేను వచ్చి నిన్ను డిరాంగ్లో వదిలిపెడతా. నేను నిన్ను డిరాంగ్ దాకా ఈ పెట్టిన మోసుకొని వచ్చి నిన్ను వదిలిపెడతాను. మనం ఉన్నది ఈ ఊళ్ళో, నువ్వు బస్సు ఎక్కాల్సింది డిరాంగులో ఎక్కాలి బస్సు. అక్కడ దాకా నేను వస్తాను, ఏం పర్లేదు, ట్రంక్ పెట్టి తీసుకొని అన్నాడు. ఐ ప్రొటెస్టెడ్. వద్దు నాన్న వద్దు. ప్రొటెస్ట్, నిరసన తెలియజేయటం. వద్దు నాన్న అనే వద్దు అన్న. హౌ కుడ్ ఐ అలౌ మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్. మా ముసలి తండ్రిని నేను ఈ ట్రంక్ పెట్టి మోయమని ఎలా అడిగేది? ఐ మై సెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ డిరాంగ్. నేనే నిన్ను వదిలిపెడతాను అన్నాడు. మరి హౌ కుడ్ ఐ అలౌ మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్ అని మనసులో అనుకున్నాను. వాట్ వుడ్ పీపుల్ థింక్. ప్రజలు ఏమనుకుంటారు? కుర్రోడు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే ముసలి తండ్రి చేత ట్రంక్ పెట్టి మోయిస్తున్నాడు అని అనుకుంటారు కదా. వాట్ వుడ్ దే సే, వాళ్ళు ఏమంటారు? బట్ ఐ ఫెయిల్ టు డిస్యూడ్ హిమ్. అయితే నేను అతన్ని, మా నాన్నని వద్దు, ఎంకరేజ్, పర్ష్యూడ్, డిస్యూడ్. పర్ష్యూడ్ అంటే చెప్పి ఒప్పించటం, డిస్యూడ్ అంటే చెప్పి ఆ పని చేయకుండా చేయటం. ఒక పని చేయకుండా చేయటం బాగా చెప్పి, పర్ష్యూడ్ అంటే చేసేట్టుగా చెప్పటం, డిస్యూడ్ అంటే చేయకుండా ఉండేట్టుగా చేయటం. నేను ఆయన్ని డిస్యూడ్ చేయలేకపోయా, ట్రంక్ పెట్టే మోయకుండా చేయలేకపోయా. I failed to dissuade him. I was decided that father would carry the chest. It was decided. చివరికి నిర్ణయం జరిగింది. ఫాదర్ చెస్ట్ మోస్తాడు. చెస్ట్ అంటే CHE, చెస్ట్ అంటే పెట్టా, ట్రంక్ పెట్టా. A large crowd gathered at our place the day I was to leave. చాలా పెద్ద గుంపు గుమిగూడింది. The day I was to leave, నేను బయలుదేరే రోజు. And people had come to wish me luck. అందరూ వచ్చి ఓకే గుడ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్, హ్యాపీ జర్నీ ఇలాంటివి చెప్తూ ఉన్నారు. ఇట్ వాజ్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ డిరాంగ్. ఇక 10:20 అయింది. ఇక డిరాంగ్ బయలుదేరాం. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. వీళ్ళందరూ నాకు గ్రీటింగ్స్ చెప్తూ ఉన్నారు. మా నాన్న ముందుగానే బయలుదేరాడు. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్. మా ఫాదర్ అనక నేను హడావుడిగా నడుచుకుంటూ వెళ్ళాను. ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయాడు, ఫర్లాగా దూరం ముందుకే. ఆయన బయలుదేరి దాదాపు 20 minutes అట్లా అవుతుంది. నేను ఆయన వెనక బయలుదేరా. నేను ఆయన్ని క్యాచ్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉన్నా. ఐ వాక్డ్ ఫాస్ట్. నేను బాగా ఫాస్ట్గా నడిచా. 3 kilometers డౌన్ ది రోడ్. 3 kilometers నడిచా. ఐ కాట్ అప్ విత్ మై ఫాదర్. 3 kilometers తర్వాత మా నాన్న కనపడ్డాడు. క్యాచ్ చేశా. ఫాదర్ సెడ్ యు ఆర్ లేట్. నాన్న అన్నాడు, రే లేట్గా వచ్చావేంట్రా, వుడ్ యూ లైక్ టు రెస్ట్ ఫర్ సమ్ టైమ్. కొంత రెస్ట్ తీసుకుంటావా, 3 kilometers నడిచి వచ్చేవారా, రెస్ట్ తీసుకో అన్నాడు తండ్రి. ఆయనేమో పెట్టి మోస్తున్నాడు. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాజ్ టైర్డ్. నేను ఫాస్ట్గా నడిచి బాగా అలసిపోయాను. మోర్ ఓవర్ ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ది వే అప్ టు ది స్పాట్. మా నాన్ని కలుసుకోవడానికి నేను 3
కొండలు దాటాల్సి వచ్చింది. ఐ క్విక్లీ సాట్ డౌన్ అని రాక్. నేను వెంటనే ఒక రాక్ మీద కూర్చున్నాను. మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. మా ఫాదరు నా యొక్క దుస్థితి చూసి నవ్వాడు. ఇది ఇక్కడ ఆపుదాం, మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అంటే ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి. ది జర్నీ సెకండ్ పార్ట్. ది జర్నీ రెండో భాగం చూడండి. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాజ్ టైర్డ్. బాగా ఫాస్ట్గా నడటం వల్ల నేను అలసిపోయాను. మోర్ ఓవర్ ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ది వే అప్ టు దిస్ పార్ట్. అక్కడికి మనాన్ని కలుసుకోవడానికి చేరే ప్రదేశానికి చేరుకునేటానికి 2 కొండలు దాటాల్సి వచ్చింది. నేను ఐ హ్యాడ్ టు క్రాస్, చేయవలసి వచ్చాను గతంలో. హ్యాడ్ టు ప్లస్ V1. మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఎ రాక్ అండ్ మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. నేను వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక రాయి మీద కూర్చున్నాను. మా ఫాదర్ నన్ను చూసి నవ్వాడు. నేను బాగా అలసిపోయి ఉంటాను చూసి, నా యొక్క ఆ పరిస్థితిని చూసి. సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైర్డ్ యూ. అంటే ఈ లిటిల్ డిస్టెన్స్, ఈ కొద్ది దూరం నిన్ను అలసిపోయేట్టు చేసిందా అని అడిగాడు. రెస్ట్ ఫర్ ఎ వైల్, కొంచెం సేపు రెస్ట్ తీసుకో. బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ది బస్. కానీ మనం బస్సు కోసం టైంకి ఉండాలి. అక్కడ డిరాంక్కి మనం చేరుకోవాలి. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్ అన్నాడు ఆ మాట అని. కాసేపు సైలెంట్గా ఉన్నాడు ఫాదర్. క్వైట్. హీ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ది సన్ ఫర్ ఎ మూమెంట్. ఎందుకనో ఒక్కసారి ఏదో ఆలోచన గాల సూర్యుడికలు ఒకసారి చూశాడు. అండ్ దెన్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ది క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాజ్ క్యారింగ్. ఆ సూర్యుడికలు అలా పైకి ఆకాశంలోకి అట్లా చూసి, ఆ తర్వాత ఆయన చూపు నా ఇక్కడ హోమ్ మేడ్ క్యాన్ ఆఫ్ వైన్, అంటే ఇంట్లో తయారు చేసినటువంటి సారాయి క్యాన్ మీద పడింది. వెట్టింగ్ హిజ్ లిప్స్ దట్ ఐ వాజ్ క్యారింగ్. అది నేను మోసుకొస్తున్నా. మా నాన్న ట్రంక్ పెట్టి మోసుకొస్తే నేను ఆ సారాయి పీపా మోసుకొస్తున్నాను. పీపా అంటే క్యాన్, అర్థమైందా? వెట్టింగ్ హిజ్ లిప్స్, ఆయన యొక్క పెదాలు తడుపుకుంటూ విత్ హిజ్ టంగ్, నాలుగుతో, హీ సెడ్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేనర్, ఐఎమ్ థాస్టీ. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే మనసులో ఉన్నదాన్ని టకామని బయటికి చెప్పేశాడు. ఆయన మనసులో ఏముందో అది మొహమాటం లేకుండా ఉన్న విషయాన్ని. అరే నాకు కొంచెం దాహంగా ఉంది అంటే, నేను కొంచెం తాగాలనుకుంటున్నాను, దాహంగా ఉంది, కొంచెం వైన్ ఇవ్వు అన్నాడు. ఐ గేవ్ హిమ్ ది క్యాన్ ఆఫ్ వైన్. నేను క్యాన్ ఆఫ్ వైన్ ఆయనకి ఇచ్చాను. హీ పౌర్డ్ హిమ్సెల్ఫ్ ఎ మగ్ అండ్ హ్యాండెడ్ మీ ది క్యాన్. ఆయన మగ్గులో కొంత పోసుకున్నాడు, ఆ తర్వాత క్యాన్ నాకు ఇచ్చాడు. హీ డ్రాంక్ ఆల్ ఆఫ్ ఇట్ ఎట్ వన్ గో. ఆ మగ్గుతో ఒకేసారి మొత్తం ఇట ఒకేసారి పంపించేశాడు లోపలికి. 2, 3, 4, 5 గుటకలు ఇలా ఒక్క గుటక ఎత్తాడు, దించలా, అయిపోయిన తర్వాత దించాడు. అట్ వన్ గో, ఒక్కసారికే. ఏంటి? హీ దెన్ అరేంజ్డ్ ది బెల్ట్ దట్ వాజ్ అటాచ్డ్ టు ది ట్రంక్ కేర్ఫుల్లీ ఆన్ హిస్ ఫోర్ హెడ్. ఇప్పుడు ట్రంక్ పెట్టికి ఒక బెల్ట్ ఉంది. ఆ ట్రంక్ పెట్టేమో వీపుకి ఉంది. ఆయన యొక్క ట్రంక్ పెట్టి బెల్ట్ని నుదుటికి పెట్టుకున్నాడు. అంటే నుదుటికి బెల్ట్ పెట్టుకున్నాడు, ట్రంక్ పెట్టి వెనక వేలాడుతుంది. మీకు అర్థం ఉందా? అట్లా వెళ్తున్నాడు అనమాట. సో దిస్ వాజ్ ది పిక్చర్. మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాక్. అది మా నాన్న ఆ రకంగా నా లగేజీని మోసుకుంటూ వస్తున్నాడు. అంటే ఎట్లా మోసుకుంటూ వస్తున్నాడు? భుజానికి తెలుసుకున్నాడా? లేదు, వీపు మీద వేలాడుతుంది అది. మరి దాని యొక్క బెల్ట్ ఎక్కడ వేలాడుతుంది? నుదుటి మీద. అంటే నుదురు మోస్తుంది ఒక రకంగా. మెడని ముందుకు గట్టిగా అనాలి, అంతే కదా? లేకపోతే ఇట్లా మెడ వెనక్కి వెళ్ళింది అంటే మెడ మీద పడుతుంది ఆ భారం అంతా, వీపు మీద కంటే కూడా. అది ఇక్కడ చెప్తున్నాడు. సో దిస్ వాజ్ ది పిక్చర్. మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ మీ ఫాలోయింగ్ హిమ్ విత్ ఎ టైనీ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్. నేను వెనక ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని ఆయన ఫాలో అవుతూ ఉన్నా. వీ వర్ వాకింగ్ అప్ ఎ నారో హిల్లీ రోడ్. మేము అలా సన్నని ఇరుకైనటువంటి ఆ హిల్లీ రోడ్లో వెళుతూ ఉన్నాము. అండ్ నైదర్ ఆఫ్ అస్ అటర్డ్ ఎ వర్డ్. మా ఇద్దరిలో ఎవరు కూడా ఒక మాట మాట్లాడింది లేదు. యాజ్ ఇఫ్ వీ వర్ స్ట్రేంజర్స్ హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. మేమిద్దరం, ఆయన ఎవరో నేనెవరో, ఆయన భాష వేరు నా భాష వేరు, ఆయన భాష తమిళం నా భాష ఫ్రెంచ్ అన్నట్టుగా ఉన్నాం మేము. వేరే వేరే భాషల వాళ్ళు కనుక వెళ్తే అలా మాట్లాడుకుంటూ ఉంటారు అలా. అండ్ హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఐ డిడ్ నాట్ నో వాట్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ హిజ్ మైండ్. ఆయన మైండ్లో ఏముందో నాకైతే తెలీదు. ఐ డిడ్ నాట్ నో వాట్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ హిజ్ మైండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మరి తడకి మాటికి ఇట్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఇట్ వాజ్ ఇంప్రాపర్ ఫర్ మీ టు లెట్ మై ఫాదర్ క్యారీ ది లగేజ్.
మాటికి నాకు అనిపిస్తుంది, అయ్యో మా నాన్న చేత మోపిస్తున్నాను, అది మంచిది కాదేమో, మంచి పద్ధతి కాదేమో, డాడీ ఏమని అనుకుంటాడేమో అని నా మనసు బాధపడుతూనే ఉంది. కానీ నేను వెళ్ళి తీసుకోవట్లా, ట్రంక్ పెట్టి ఆయనే మోసుకెళ్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇట్ క్రాస్డ్ మై మైండ్ దట్ ఇట్ వాజ్ ఇంప్రాపర్ ఫర్ మీ టు లెట్ ఫాదర్ క్యారీ ది లగేజ్. టైం టు టైం, మాటికి తడవకి అనిపిస్తుంది. ఏమని? ఇట్ వాజ్ ఇంప్రాపర్ ఫర్ మీ, ఇంప్రాపర్, సరైన పద్ధతి కాదు నాకు ఫాదర్ చేత ఆ పెట్టె మోయించటం, లగేజ్ మోయించటం. ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ దట్ ఐ వుడ్ లైక్ టు క్యారీ ది ట్రంక్ మై సెల్ఫ్. నేను చెప్పాలని అనుకున్నా, నానా నేను మోస్తాను. బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలౌ మీ టు డూ సో. కానీ నా గిల్ట్, నేను మోయటం ఏంటబ్బా, అది నేను మోసుకెళ్తే బాగోదు కదా అని నాలో ఒక గిల్ట్, అదేదో ఒక నేరంలాగా, షేమ్ ఫీల్ అయ్యాను. ఐ వాంటెడ్ టు టెల్ హిమ్, అందుకని అండ్ డిడ్ నాట్ అలౌ మీ టు డూ సో. చేయలా, నన్ను అలౌ చేయలా. నా మనసులో ఉండేటువంటి ఒక రకమైన అపరాధనా భావం నన్ను ఆ పని చేసేట్టుగా చేయలేదంటున్నాడు. దిస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాబబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. ఈ రకమైనటువంటి ఒక ప్రైడ్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చింది. ఎక్కువ చదువుకోవటం వల్ల ఇట్లాంటి ట్రబుల్స్ వస్తుంటాయని చెప్తున్నాడు. ది జర్నీ లెసన్ వినండి ఒకసారి. ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ దట్ ఐ వుడ్ లైక్ టు క్యారీ ది ట్రంక్ మై సెల్ఫ్. నేను మా నాన్నకి చెప్పాలనుకున్నాను, నేనే మోస్తాను అని. బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలౌ మీ టు డూ సో. నా మనసులో గిల్ట్, అయ్యో చేస్తే బాగోదేమో అనేటువంటి ఒక ఆలోచన, ఏమన్నా అనుకుంటారేమో, ఏదో షేమ్గా ఫీల్ అయినట్టుగా ఉండి నేను చెప్పలేకపోయాను. దిస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రాబబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్. ఈ యొక్క సెల్ఫ్ కాన్షియస్నెస్, నన్ను నేను కొంచెం గొప్పగా చూసుకోవటం అనేటువంటిది బహుశా నా ఎడ్యుకేషన్ వల్ల వచ్చినటువంటి ఒక రాంగ్ సైడ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది అంటున్నాడు. ది వైట్ కాలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్ ఆర్ క్వైట్ సింప్లీ మై ప్రైడ్. ది వైట్ కాలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్. వైట్ కాలర్ జాబ్ అంటే ఏంటంటే బాగా ఎక్కువ సంపాదన వచ్చేటువంటి అఫీషియల్ జాబ్ని వైట్ కాలర్ జాబ్ అంటారు. ఆర్ క్వైట్ సింప్లీ ప్రైడ్, మై ప్రైడ్, మనసులో ఉన్న ఒక గర్వం కావచ్చు, నేనేంటి మోయటం ఏంటి అనేది. ఏదైనా కానీ నేను మా నాన్న చేతనే మోపించాను తప్ప నేను మోయలేదు. ఐ హ్యాడ్ ది ఫీలింగ్ దట్ ఇఫ్ ఐ క్యారీడ్ ది లగేజ్ మై ఫాదర్ అండ్ మై పీపుల్, ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ వుడ్ లాఫ్ ఎట్ మీ అండ్ ఐ వుడ్ బీ లిటిల్డ్. ఐ హ్యాడ్ ది ఫీలింగ్ దట్ ఇఫ్ ఐ క్యారీడ్ ది లగేజ్. నాకు ఫీలింగ్ ఉంది ఏంటంటే, నేను కనుక ఆ యొక్క లగేజ్ని క్యారీ చేసినట్లయితే మా నాన్న, అలాగనే పీపుల్, నా చుట్టూ ఉన్న ప్రజలు, ఇన్ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్, నిజానికి ప్రపంచం మొత్తం కూడా వుడ్ లాఫ్ ఎట్ మీ, నన్ను చూసి ఎగతాళి చేస్తుంది. అండ్ ఐ వుడ్ బీ లిటిల్డ్, నన్ను తక్కువ చేసి చూస్తారు అని వీడు అనుకుంటున్నాడు. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. ఫాదరు, మా నాన్న నా ఆయన సంపాదన అంతా కూడా నా కోసం ఖర్చు పెట్టాడు. నా చదువుకి ఆయన అన్ని వస్తువులు కల్పించాడు, డబ్బు సమకూర్చాడు. అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు రియలైజ్ హిజ్ డ్రీమ్స్. నేను కూడా ఆయన కన్న కలలని నెరవేర్చగలిగాను. అండ్ మై పేరెంట్స్ వర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. నా తల్లిదండ్రులు నన్ను చూసి నిజంగా గర్విస్తారు. మై పేరెంట్స్ వర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్విస్తారు. ఇట్ వాస్ త్రూ మీ దట్ దే హ్యాడ్ ఎర్నడ్ ఎ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది విలేజర్స్. వాళ్ళు యాక్చువల్లీ, మా తల్లిదండ్రులకి సమాజంలో గౌరవం ఉంది మొదటి నుంచి, కానీ నా వలన ఇంకా వాళ్ళ గౌరవం చాలా ఎక్కువ పెరిగింది ఇంతకుముందు కంటే. ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, సొసైటీలో మంచి హుందాగా ఉంటున్నాను కాబట్టి ఇంకా వాళ్ళకున్న గౌరవాల కంటే ఇంకా ఎక్కువ పెరిగింది నా వలన. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ టు సీ మీ క్యారీయింగ్ ఏ ట్రంక్ ఆన్ మై బ్యాక్ అండ్ వుడ్ బి వెరీ హర్ట్ ఇఫ్ ఐ డిడ్ సో. చెప్తాడు ఇక్కడ, మా నాన్న మనసులో గాయపడతాడు, మనసులో బాధపడతాడు. నేను కనుక ఆ ట్రంక్ పెట్టిన ఈప్ మీద మోసుకెళ్తుంటే చూసి, ఏందిరా నా పిల్లోడు ఇది మోసుకెళ్తాం అనుకుంటాడు నేను కనుక అలా చేసినట్లయితే. ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. చివరికి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఐ కంక్లూడెడ్, ముగింపు అంటే మనసులో చివరికి ఒక నిర్ణయానికి వచ్చేసి ఏమనంటే, ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. అదే మంచిది, టు లెట్ హిమ్, అనుమతించటం, టు క్యారీ ఇట్, దాన్ని ఆయన చేత మోపించటమే బెటర్ అనుకున్నా. ఫాదర్ వాజ్ యూజ్డ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే. తండ్రి, మా నాన్నకి లగేజెస్ మోయటం, బరువులు మోయటం పెద్ద కష్టమేం కాదు, అప్పుడు అది అలవాటే ఆయనకి. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దాన్ ఐ ఇన్ దీస్ మ్యాటర్స్. ఇలాంటి విషయాల్లో ఆయన నాకంటే చాలా బలంగా ఉంటాడు, చాలా నైపుణ్యం కలిగిన వాడు. ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్ టు ఫిజికల్ లేబర్ హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను ఎప్పుడు కూడా
నాకు అంత అలవాటుగా లేడు ఫిజికల్ లేబర్, శారీరక శ్రమ చేయటం. ఎందుకంటే హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, హాస్టల్స్లోనే ఉన్నాను నా చిన్నప్పటి నుంచి కూడా. సో ఇన్స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్, అందుకని నేను వయసులో ఉన్నప్పటికీ, బలంగా ఉన్నప్పటికీ, ఐ వాజ్ ఫిజికల్లీ యూజ్లెస్, శారీరకంగా యూజ్లెస్, పనికిరాను. మా నాన్నతో పోల్చుకుంటే నేను ఎందుకు పనికిరాను. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్, మా నాన్నతో సైలెంట్గా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాను. వీ రెస్టెడ్ ఎట్ 2 places ఆన్ ది వే, దారిలో 2 చోట్ల రెస్ట్ తీసుకున్నాం. అండ్ హ్యాడ్ అవర్ టిఫిన్ కూడా చేసాం, బ్రేక్ఫాస్ట్ కూడా చేసాం. బట్ వీ హార్డ్లీ టాక్డ్, మేము చాలా తక్కువగా మాట్లాడాం, అంటే దాదాపు మాట్లాడుకోలేదనే చెప్పాలి. ఫైనల్లీ వీ రీచ్డ్ డిరాంగ్, చిట్ట చివరికి డిరాంగ్ చేరుకున్నాం. డిరాంగ్ అంటే బస్సు వచ్చే ప్లేస్ని డిరాంగ్ అంటున్నాడు ఇక్కడ. అండ్ ది బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్ డిరాంగ్. అయితే ఆ బస్సు కూడా తవాంగ్ నుంచి రావాలి. ఆ బస్సు ఎక్కడి నుంచి రావాలి? తవాంగ్ నుంచి వచ్చే బస్సు ఇంకా రాలేదు. ది బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్ డిరాంగ్ అండ్ సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్, అందుకని మా చేతిలో కొంత టైం ఉంది. వీ ఎంటర్డ్ ఏ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్, మేము టీ షాప్లో కూర్చున్నాం ఎదురుబెదురుగా. ఫాదర్ అపియర్డ్ టైర్డ్, ఫాదర్ బాగా అలసిపోయి కనిపించాడు. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ కుడ్ నాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. అయితే నేను కూడా బాధపడ్డాను, కానీ ఐ కుడ్ నాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్, నేనేం చెప్పలేకపోయాను ఆయనకి. ఐ ఆస్క్డ్ ది వెయిటర్ టు గెట్ అస్ 2 cups ఆఫ్ టీ, వెయిటర్ని పిలిచి 2 కప్పులు టీ చెప్పాను. జస్ట్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్, నేను నా మొదటి గుక్క తాగబోయే లోపు ఐ హర్డ్ ఫాదర్స్ వాయిస్, నేను మా నాన్న వాయిస్ విన్నాను. డూ యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్, అరే నీ దగ్గర ఏమైనా పాత బూట్ల జత ఉందా అని అడిగాడు. నేను అన్నాను, ఎందుకు అన్నాను. వై ఐ ఆస్క్డ్. ది రోడ్ ఈజ్ అనీవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబుల్స్, ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. ఆయన ఏమన్నాడు తెలుసా? ది రోడ్ ఈజ్ అనీవెన్, అరే రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉంది, చదునుగా లేదు. ఫుల్ ఆఫ్ పెబుల్స్, ఆ యొక్క రోడ్డు నిండా పెబుల్స్, గులకరాళ్ళు ఉన్నాయి. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్, నడుస్తూ ఉంటే కాలికి నొప్పి పుడుతుంది, హర్ట్, గాయాలు అవుతున్నాయి అన్నాడు. ఐ లుక్డ్ అట్ ఫాదర్స్ బేర్ ఫీట్. బేర్ అంటే బేర్ బాడీ అంటే ఏంటి? దుస్తులు లేని బాడీ. బేర్ అంటే ఏమాత్రం ఆచ్ఛాదన లేని, అంటే పైన కవర్ లేనటువంటి. బేర్ ఫీట్ అంటే చెప్పులు లేని పాదాలు, అదనమాట. ఐ లుక్డ్ ఎట్ ఫాదర్స్ బేర్ ఫీట్ నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్. ఆయన ఎప్పుడు కూడా షూస్ వేసుకోకపోవటం వలన హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబల్డ్ దోస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. ఆయన పాదాలకి క్రాక్స్ వచ్చినాయి, చూస్తుంటే ఒక రకంగా సమ్హౌ రిజెంబల్డ్ అంటే పోలికలు కలిగి ఉండుట. దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ పాదాలు కనుక ఎలా ఉంటాయో అలా పగుళ్ళు ఇచ్చి కనిపించినాయి ఆయన పాదాలు. ఐ నోటీస్డ్ దిస్ ఫర్ ది ఫస్ట్ టైం, నా జీవితంలో మొట్టమొదటిసారి ఇప్పుడే గమనించా ఆ విషయం, మా నాన్న కాళ్ళు పగిలి అనే విషయం. ఐ హ్యాడెంట్ నోటీస్డ్ దట్ ది రోడ్ వాజ్ అనీవెన్, రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉందనే విషయం కూడా నేను గమనించలేకపోయాను. ఐ డిడెంట్ హ్యావ్ టు సిన్స్ ఐ వాజ్ వేరింగ్ ఎ పెయిర్ ఆఫ్ హంటింగ్ బూట్స్, ఎందుకంటే అది గమనించాల్సిన అవసరం నాకు రాలా. కారణం ఏంటంటే నేను హంటింగ్ బూట్స్ వేసుకొని ఉన్నాను కదా, నాకు తెలియదు రోడ్ ఎట్లా ఉందనేది. ఐ చెక్డ్ మై వ్యాలెట్ అండ్ సా ఐ స్టిల్ హ్యాడ్ అరౌండ్ 40 rupees విత్ మీ. నేను నా పర్సును చూసుకున్నాను ఒకసారి, ఇంకా నా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి. ఏ పెయిర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ మీ అరౌండ్ 12. క్యాన్వాస్ షూస్ కొంటే ఒక 12 రూపాయలు అవుతాయి. అండ్ ది రిమైనింగ్ అమౌంట్ వుడ్ బి ఎనఫ్ ఫర్ మీ టు గెట్ టు బోమ్డిలా. ఆ మిగతా అమౌంట్ నేను బోమ్డిలాకి వెళ్ళడానికి సరిపోతుంది. అంటే వీడు వెళ్లాల్సిన డెస్టినేషన్ బోమ్డిలా. బస్సు ఎక్కడానికి డిరాంగ్ వచ్చాడు, ఆ బస్సు తవాంగ్ నుంచి రావాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలి వీడు? బోమ్డిలాకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? వీడు వర్క్ చేసే ప్లేస్ బోమ్డిలా అనేది ఎక్కడుందో చూసి గూగుల్ మ్యాప్లో నాకు చెప్పిన తర్వాత మై ఫాదర్ ప్రొటెస్టెడ్, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మై ఫాదర్ ప్రొటెస్టెడ్, గివ్ మీ అన్ ఓల్డ్ పెయిర్. మా నాన్న వద్దన్నాడు. ఎందుకు లేరా? వద్దు, కొత్తవి వద్దన్నాడు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్, నువ్వు కొత్త వాటికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు అన్నాడు. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పెయిర్. నేను ఆయన కొత్త పేరు కొనడానికి నేను కన్విన్స్ ఒప్పించలేకపోయా. రెలిక్టెంట్లీ ఐ గేవ్ హిమ్ ది హంటింగ్ బూట్స్. అయిష్టంగానే ఆయనకి హంటింగ్ బూట్స్ ఇచ్చా. ఐ వాజ్ వేరింగ్, నేను అప్పటిదాకా వేసుకుని ఉన్నటువంటి ఆ హంటింగ్ బూట్సే ఆయనకి ఇచ్చాను. ఐ దెన్ టుక్ అవుట్ మై పెయిర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ది ట్రంక్ అండ్ నోటీస్డ్ మై ఫాదర్స్ ఫేస్ లైటింగ్ అప్ విత్ కాంటెంట్మెంట్. నేనేం చేశాను, మరి నా హంటింగ్ బూట్స్ ఆయనకి ఇచ్చాను కాబట్టి నేను ఆ ట్రంక్ బెట్లో నుంచి లెదర్ షూస్ ఉన్నాయి, అవి తీసుకుని వేసుకున్నాను.
మా నాన్న ఫేస్ చూశాను, వెలిగిపోతూ ఉంది సంతృప్తితో. కాంటెంట్మెంట్ అంటే సంతృప్తి. కాంటెంట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సంతృప్తి. సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, ఒక్కసారిగా ఆయన నకలి చూసి చెప్పాడు, టేక్ కేర్, జాగ్రత్త, రైట్ టు అస్, మాకు అప్పుడప్పుడు రాస్తుండమని చెప్పాడు. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ది బస్ స్టార్టెడ్ మూవింగ్. ఫాదర్ ఏదో చెప్పబోయాడును, కానీ ఈలోపు బస్సు కదలటం మొదలైంది. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ది డిస్టెన్స్. ఆ బస్సు ముందు కదులుతుంది, ఆయన వెనక వెళుతూ ఉన్నాడు. మా ఇద్దరి మధ్య ఆయన వెనకబడిపోయాడు. I saw that the road we had come by looked like a giant motionless rope. I saw the road we had come by. మేము వచ్చిన రోడ్డుని నేను చూశాను. లుక్డ్ లైక్, ఎలా కనిపిస్తుందంటే ఎ జైంట్ మోషన్లెస్ రోప్, ఒక పెద్ద కదలకుండా పడి ఉన్న తాడులాగా కనిపిస్తుంది. ఫాదర్ వుడ్ యూజ్ ది సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. వచ్చిన రోడ్డునే ఉపయోగిస్తున్నాడు ఆయన ఇంటికి వెళ్ళటానికి. సైమల్టేనియస్లీ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ 2 opposite directions. సైమల్టేనియస్లీ, అదే సమయంలో ఒకేసారి మా యొక్క జర్నీస్ 2 డిఫరెంట్ డైరెక్షన్స్ వైపు కొనసాగుతున్నాయి. నేను మా యొక్క వర్కింగ్ పాయింట్ వైపు, మా ఫాదర్ మా ఇంటి వైపు. విత్ మీ సీటెడ్ ఇన్ ది లగ్జూరియస్ సీట్ ఆఫ్ ఎ బస్ అండ్ ఫాదర్ వాకింగ్ బ్యాక్ విత్ వెరీ లెగ్స్ ఆన్ ది పెబల్ స్ట్రూన్ రోడ్. నేనేమో లగ్జరీగా బస్ సీట్లో కూర్చున్నాను, మా ఫాదర్ ఏమో ఆ వేరీ లెగ్స్, బాగా అలసిపోయిన కాళ్ళతో ఆ పెబల్ స్ట్రూన్ రోడ్, గులకరాళ్ళు పరచబడిన రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. మా ఇద్దరి యొక్క డైరెక్షన్స్ డిఫరెంట్. అది ఏషీ దోర్జీ తోంగ్చి, ఇది రాసిన ఆయన పేరు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది డిపి నాథ్. ఏషీ దోర్జీ తోంగ్చి.